Hello students, good morning everybody. This is Hanuman Nayak and welcome to our channel Smart What Study. It's Smart Study YouTube. Okay, those who are watching first time my videos, please like and share, subscribe. If you like my video, then only like. If you like my video, please share. Okay, so without any delay, we will start the continuation of the last previous class. Our last previous class topic is speed and distance. What's that? Our topic name is speed and distance. Yes. లాస్ట్ క్లాస్లో మనం స్పీడ్ డిస్టెన్స్ సంబంధించి ఏం నేర్చుకున్నాము అంటే బేసిక్స్ ఫండమెంటల్ యూనిట్ కన్వర్షన్స్ అలాంగ్ విత్ దాట్ హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్, హౌ టు ఫైండ్ స్పీడ్, హౌ టు ఫైండ్ ద టైం, వాటి గురించి నేర్చుకుందాం. ఇన్ దిస్ క్లాస్, ఈ పర్టికులర్ క్లాస్లలో సమ్వాట్ అడ్వాన్స్డ్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్కి కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి కొన్ని ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఒక 2 సిటీస్ తీసుకుంటున్నాను, ఏ, బి అండ్ 1 మోర్ సిటీ, 3 సిటీస్ తీసుకుంటే సి, 3 సిటీస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 3 సిటీస్కి సంబంధించి డేటా ఏంది అంటే ఏ టు బి, ద డిస్టెన్స్ బిట్వీన్ సిటీ ఏ టు బి ఒక 10 కిలోమీటర్స్, రైట్? ఓకే, అండ్ బి టు సి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 500 మీటర్స్. ఓకే, అండ్ ఏ టు బి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఒక 2 అవర్స్లో ట్రావెల్ చేస్తాడు. ఈ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 2 అవర్స్. అండ్ ఈ 500 మీటర్స్, బి టు సి 500 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఒక 30 మినిట్స్ టైం తీసుకున్నాడు అనుకోండి. ఓకే, 30 మినిట్స్ టైం తీసుకున్నాడు అనుకోండి. దెన్ ఆయన ఇప్పుడు ఆయన ఏమడుగుతుండో అంటే ఆయనది టోటల్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. క్వశ్చన్ స్పీడ్ ఎంత అని అడుగుతుండు. స్పీడ్ ఎంత అంటే మనం ఏం చేయాలా? వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? స్పీడ్ ఫార్ములా ఏంటిది గైస్? స్పీడ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై టైమేనా? అవునా కదా? స్పీడ్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ బై టైం ఫస్ట్ కేసులో ఏ టు బి నేను ఏమనుకుంటున్నా? S1, స్పీడ్ S1. డిస్టెన్స్ ఎంత? 10 కిలోమీటర్స్ అండ్ టైం ఎంత? 2 అవర్స్. ఓకే, ఇక్కడ కిలోమీటర్స్, ఇక్కడ అవర్స్, ఈ రెండు సేమ్ యూనిట్స్. సో నాకు ఏ ప్రాబ్లం లేదు. 2 1 2 5 అంటే ఇక్కడ ఏంటిది? 5 kmph అని రాయచ్చా? కిలోమీటర్ పర్ అవర్. S1 వాల్యూ ఎంత వచ్చింది అంటే ఏ టు బి ట్రావెల్ చేయడానికి 10 కిలోమీటర్స్ 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే అతని స్పీడ్ ఎంత? 5 కిలోమీటర్ పర్ అవర్. ఇన్ ద సిమిలర్ వే బి టు సి ట్రావెల్ చేయడానికి మనం ఏం చేసుకుందాం? S2ని, స్పీడ్ నెంబర్ 2ని S2గా కన్సిడర్ చేద్దాం. S2గా కన్సిడర్ చేస్తే స్పీడ్ ఎక్కడైనా స్పీడే కదా. సో స్పీడ్ ఈజ్ వాట్? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏంటిది? ఇక్కడ చూడండి, మీటర్స్. ఇదేంటిది? మినిట్స్. ఇవేంటి? కిలోమీటర్స్. ఇది అవర్స్. అంటే మనం తీసుకునే వాల్యూస్ అన్ని కిలోమీటర్లలో ఉండాలి. ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఫస్ట్ కేసులో నువ్వు అన్నీ ఏం చేసినావు? కిలోమీటర్ పర్ అవర్లో చేసినావు. సో సెకండ్ కేసు కూడా నువ్వు ఏం చేయాలి? కిలోమీటర్ పర్ అవర్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలా? ఓకేనా? ఒకవేళ కాదు సార్ నేను మీటర్ పర్ సెకండ్లోకి చేస్తా అంటే అగైన్ నువ్వు S1ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఆల్రెడీ మనం దీంట్లోకి చేసినాం కదా. సో సెకండ్ చేసేదాన్నే ఫస్ట్ దాంట్లో చేసేటట్టు చూద్దాం. సో దానికోసం ఈ 500 మీటర్స్ని కిలోమీటర్లో మార్చాలంటే ఏం చేయాలి నేను? 1 కిలోమీటర్ ఎంత? 1000 మీటర్స్. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? 1/1000 ఇంటూ 500. 500 కదా? సో 500 1 500 2 1/2 అంటే ఎంత? 0.5 కిలోమీటర్స్. ఈ 500 మీటర్స్ని నేను 0.5 కిలోమీటర్స్ అని రాయచ్చా? రాయొచ్చు. ఇన్ ద సిమిలర్ వే 30 మినిట్స్ని నేను దేంట్లోకి రాయాలి? అవర్స్లోకి రాయాలి. దేంట్లోకి రాయాలి? అవర్స్లోకి. కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 30 మినిట్స్ బై అవర్స్లో రాయాలి అంటే మినిట్స్ని అవర్స్లో రాయాలంటే ఏం చేయాలి? by 60 చేయాలి. క్యాన్సల్ 1
3 1s are 3 2s are. Finally, how much again? 1 by 2, that is 0.5 hours. 0.5 hours అంటే ఎన్ని మినిట్స్ గైస్? అవర్స్ ఇక్కడ 1500 ఎంతైనా ఉండండి, అవర్స్కి 60 మినిట్స్. హాఫ్ అన్ అవర్ అంటే ఎంత? 30 మినిట్స్ అని. నా ఇప్పుడు నీకు ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ ఇది అవర్స్లోనే ఉంది, ఇది కిలోమీటర్స్లోనే ఉంది, లైక్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ లెక్క. ఓకే, A to B లెక్క ఇది కిలోమీటర్స్లోనే ఉంది, ఇది అవర్స్లోనే ఉంది. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. డిస్టెన్స్ ఎంత? 0.5 కిలోమీటర్స్. 0.5 కిలోమీటర్స్ బై టైం ఎంత? 0.5 అవర్స్. 0.5 hours. So this cancel. How much here left out? 1 kilometer per hour. 1 kilometer per hour. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ S1 ఎంత వచ్చింది? 5 కిలోమీటర్ పర్ అవర్. S2 ఎంత వచ్చింది? 1 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు నీకు టోటల్ స్పీడ్ కావాలంటే ఏంది? టోటల్ స్పీడ్ S ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. టోటల్ స్పీడ్ అంటే అంతే కదా. టోటల్ స్పీడ్ అంటే ఏంది? S1 ప్లస్ S2. S1 ఎంత? 5. ఇదెంత? 1. 5 ప్లస్ 1 6 కిలోమీటర్ పర్ అవర్ అనేది నీ ఆన్సర్. కిలోమీటర్ పర్ అవర్ నీ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఒక చిన్న దాన్ని ఏమంటారు మనం? అడ్జస్ట్మెంట్ అనమాట. అడ్జస్ట్మెంట్ ఏంటిది అంటే ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది టోటల్ స్పీడ్. ఒకవేళ నేను కనుక యావరేజ్ స్పీడ్ అడిగితే, ఒకవేళ సేమ్ ప్రాబ్లంకి నేను కనుక యావరేజ్ స్పీడ్ అడిగితే, ఆ యావరేజ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఇది మీకు అర్థమైంది కదా. సో అంటే మనం ఏంటిది, ఇక్కడ ఒకవేళ ఆయన టైం ఇచ్చాడు కాబట్టి నేను స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అయింది. ఆయన ఒకవేళ స్పీడ్ ఇచ్చుంటే, ఆయన ఒకవేళ స్పీడ్ ఉంచుంటే ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాం. సీనా సేమ్ సిటీ ఏ, సిటీ బి అండ్ సిటీ సి, 3 సిటీస్ తీసుకుంటున్నాను. సిటీస్ మధ్య డిస్టెన్స్ ఇది ఎంత? ఒక 20 కిలోమీటర్స్. ఈ స్పీడ్ ఎంత అంటే ఈ A to B సిటీస్ పోవడానికి ఈయనకు పట్టిన టైం స్పీడ్ ఎంత మెన్షన్ చేసిన యూజ్ చేసిన అంటే 25 kmph యూజ్ చేసిన అనుకుందాం. అండ్ B to C డిస్టెన్స్ ఎంత అంటే ఒక 15 కిలోమీటర్సే. ఓకే, ఇక్కడ స్పీడ్ ఎంత మెన్షన్ చేసిండంటే ఒక 50 మెన్షన్ చేసిండు అనుకుందాం. 50 kmph. ఈ 15 కిలోమీటర్స్ని 50 కిలోమీటర్స్ స్పీడ్స్తో పోయిండు అనుకుందాం. ఓకే, ఈ విధంగా అతను కనుక పోయి ఉంటే అతను టోటల్ టైం ఎంత పట్టినట్టు? మనకు టైం గురించి కనుక్కోమంటే టోటల్ టైం అంటే ఏంది? మనకు తెలిసిన ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అక్కడి నుంచి టైమ్ ఈజ్ ఈక్వల్ టు కెన్ ఐ రైట్ డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కదా? అంటే ఈ కేసులో మీరు ఏం చేయాలి? T1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్టెన్స్ 20 బై 25. 20 బై 25. ఇక్కడ కిలోమీటర్స్, కిలోమీటర్ పర్ అవర్ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి. 5 4s 5 5s 4/5 అవర్స్. మనకు మిగిలింది ఏంటిది? 4/5 అవర్స్లోకి మిగిలింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ T2 చూడండి. ఇదంతా T1 కదా, ఇది T2 చూడండి. ఇప్పుడు T2 డిస్టెన్స్ 15/50. 15/50 చేస్తే మనకి ఎంత మిగులుతుంది? క్యాన్సిలేషన్ చూడండి. 5 3s 5 1s 0. హియర్ 3/10 అవర్స్. ఇది అవర్స్. ఇప్పుడు టోటల్ అవర్స్, టోటల్ టైం T కావాలంటే ఏం చేయాలి మనము? T1 ప్లస్ T2 చేయాలి. T1 ప్లస్ ఏం చేయాలి? T2. మనకి ఎల్సిఎమ్స్ వచ్చు కదా. 5 10 ఎల్సిఎం ఎంత? 10. 5 2s అంటే 4 2s 8 ప్లస్ 3. మన రిజల్టెంట్ ఆన్సర్ ఎంత? 13/10 అవర్స్. సారీ 13 11/10 అవర్స్ గైస్. ద టోటల్ టైం ఆయనకి ఎంత పట్టినట్టు?
ఎన్ని పట్టినట్టు ఇక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రెస్పెక్టివ్ స్పీడ్స్తో కనుక పోతే అతనికి ఎన్ని గంటలు పడుతుంది 11/10 అంటే 1.1 అవర్స్ పడుతుంది 1.1 అవర్స్ టైం పడుతుంది. దట్స్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్. ఆయన ప్రాబ్లమ్స్ ఏం అడుగుతున్నాడు అనేది చూడండి. ప్రీవియస్ కేసులో డిస్టెన్స్ స్పీడ్ కనుక్కున్నాం, టోటల్ స్పీడ్. ఈ కేసులో టోటల్ టైం కనుక్కున్నాం. టోటల్ వేరు, యావరేజ్ వేరు. బీ కేర్ఫుల్ విత్ దిస్. టోటల్ ఈజ్ డిఫరెంట్ అండ్ యావరేజ్ ఈజ్ డిఫరెంట్. So whatever you completed, still these are total. We are not entered in the average. Okay, so that's the thing. Second problem. ఇప్పుడు మనం యావరేజ్ గురించి ప్రాబ్లం సాల్వ్ చేస్తే సిమిలర్ క్వశ్చన్స్ ఏంటిది? సిటీస్ ఏ, బి అండ్ సి, 3 సిటీస్ని తీసుకుందాం. ఐ కన్సిడర్ 3 సిటీస్. హియర్ స్పీడ్ ఈజ్ హౌ మచ్? ఒక 50 kmph అనుకుందాం. ఇది S1 50 kmph. ఇక్కడ స్పీడ్ ఎంత అంటే ఒక ఎంత తీసుకుందాం? 60 kmph అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి, ఈ డిస్టెన్స్ ఎంత? ఒక 10 కిలోమీటర్స్ తీసుకుందామా? ఈజీ ప్రాబ్లమ్ తీసుకుందాం, యావరేజ్ ఎట్లా చేయాలో చెప్తాం. ఇది ఒక 30 కిలోమీటర్స్ తీసుకుందాం. ఓకే, ఈ విధంగా ఉంది. ఇది ఇచ్చిన డేటా, గివెన్ డేటా ఇస్ దిస్, అండ్ దే ఆర్ ఆస్కింగ్ దట్ వాట్? ఫైండ్ దట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ ఈజ్ మా వాట్? I already told in the last video, total distance, sum of the total distance by total time. మామూలుగా ఇక్కడ యావరేజ్ లేదు అనుకుంటే మీకు ఏం చేస్తారా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అయినా. సో ఈ స్పీడ్కి డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఈ టీ ఏంటిది? టోటల్ డిస్టెన్స్, టోటల్ టైం. ఎప్పుడు యావరేజ్ అనేది కావాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఇచ్చిన దాంట్లో టైం ఇచ్చిండా ఆయన? టైం అనేది ఎక్కడా ఇవ్వలేదు. ఇది డిస్టెన్స్, ఇది స్పీడ్. టైం ఇచ్చిండా? ఇవ్వలే. అంటే ఇండివిజువల్గా మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. టైం ఎట్లా వస్తుంది? ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర నుంచి ఏ టు బి మధ్యలో టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టైం నాకు తెలుసు ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్. అంటే నాకు T1 కావాలి ఫస్ట్. T1 కావాలి అంటే ఏం చేయాలి నాన్న? డిస్టెన్స్ 10/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 అవర్స్. 1/5 అవర్స్ అని రాసుకోవచ్చా? ఇది T1. ఇక్కడ T2 చూడండి. ఇప్పుడు ఇక్కడ T2 ఏమొస్తుంది? 30/60. 30/60 అంటే ఏమని రాయొచ్చా? 1/2 అవర్స్. మీరు దీన్ని ఇంకేం మోడిఫై చేయకండి, జస్ట్ ఇట్లనే ఉండండి. తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఇప్పుడు నీకు T1 తెలుసు. ఇది మనకు యావరేజ్ ఫార్ములా ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ చూడండి, యావరేజ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో ఫైనలీ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు total distance 10 plus 30 40. total time డినామినేటర్ ఏంటిది? టోటల్ టైం ఏంటిది? ఫస్ట్ టైం ఎంత? 1/5. సెకండ్ టైం ఎంత? 1/2. రైట్. ఫస్ట్ ఈ విధంగా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయండి? డినామినేటర్ పార్ట్ని సింప్లిఫై చేయండి. ఎట్లా? 1/5 ప్లస్ 1/2. 1/5 ప్లస్ 1/2 ఎంత నాన్న? ఎల్సిఎం ఎంత? 10. 5 2s ప్లస్ 2 5s. ఇక్కడ ఎంత వచ్చింది నాకు ఇప్పుడు? 7/10. అంతేనా? 7/10 ఐ గాట్ ఇట్. నా ఇప్పుడు దీన్ని మాడిఫై చేయండి. 40. ఈ 7/10ని రివర్స్ రాయాలి కదా. ఇక్కడ ఈ రివర్స్ రాసి ఏమొస్తుంది చెప్పండి? 10/7 వస్తుందా లేదా? ఎస్. సో ఫైనలీ ఎంత? 400/7. 40 × 10 ఎంత? 400/7. దీన్ని ఇంకా మీరు క్యాలిక్యులేషన్ చేస్తా అంటే ఏంది? 7 1s 7 5s 35. రిమైనింగ్ 5 0. 7 7s 49. సో అప్రాక్స్ ఎంత? 57. ఏంటిది అది? kmph. అప్రాక్స్ ఎంత? 57. దిస్ ఇస్ ద మోడల్. So in this model, whatever I gave the homework problems, please solve those problems in this model.
సో ఇప్పుడు నేను మీకు అర్థమైంది కదా, యావరేజ్ స్పీడ్ అనేది ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసిందో మీరు ఇదే విధంగా యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్లో ఉన్నది ఒకటేరా, ఏముంది, న్యూమరేటర్ పార్ట్లో టోటల్ డిస్టెన్స్ కావాలి, డినామినేటర్ పార్ట్లో టోటల్ టైం కావాలి. ఆయన టైం ఇస్తే డైరెక్ట్ యాడ్ చేసేస్తాం, ఆయన టైం కనుక ఇస్తే డైరెక్ట్ యాడ్ చేస్తాం. టైం కనుక ఇవ్వకపోతే ఏం చేస్తాం, టైంని కనుక్కుంటాం. ఇచ్చిన డేటాని యూజ్ చేసి టైం వాల్యూని కనుక్కొని ఫైనల్గా రాయాల్సింది ఏంటిది, టైమే. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చేయలేకపోతున్నారు, ఈ పోర్షన్లో మీరు క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఈ డినామినేటర్ పార్ట్ని సైడ్కి తీసుకోండి, సింప్లిఫై చేయండి, వచ్చిన దాన్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడనే దాని ప్లేస్లోనే రాయండి. మీకు ఈ చిన్న షార్ట్ కట్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఎనీ హౌ ఆర్ యూ ఎంజాయ్ దిస్ క్లాస్ ఆర్ నాట్?